అమెరికాలో ఉన్నవాళ్ళు పండుగలకి వాటికి రాలేకపోతున్నాం అని బాధపడుతున్నారని అందరూ అనుకుంటున్నారు. నేనైతే నిజం చెప్పమంటారా, చాలా ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇక్కడైతే బంధువులని అదని ఇదని కాసేపు అనిపించినా చక్కగా వాళ్ళకి వాళ్ళ వాతావరణానికి అక్కడున్న పద్ధతులు అవే నచ్చుతున్నాయి. అవునా కదా? మనం ఒక్క పూట పనమ్మాయి రాకపోతే హడావడి పడిపోయి గోల్ గోల్ చేస్తాం. వాళ్ళకి డైలీ పనమ్మాయి ఉండదు. వాళ్ళే కారు తుడుచుకోవాలి, వాళ్ళే మంచు కరిగేటట్టు ఏర్పాట్లు చేసుకోవాలి. అన్నీ చేసుకున్నా వాళ్ళకి అమెరికా నచ్చుతుంది, విదేశాలు నచ్చుతాయి. మనకు కూడా మన పిల్లలు అమెరికాలో ఉన్నారంటే గొప్పగా ఉంటుందని చెప్పి మనం అక్కడే ఉంచుతున్నాం మన పిల్లల్ని. అందుకని పండగలకి రాలేకపోయారని ఎవరు ఫీల్ అవ్వట్లా. అక్కడ వాళ్ళు ఫీల్ అవ్వట్లా, పేరెంట్స్ కూడా ఫీల్ అవ్వట్లా. వాళ్ళు ఎప్పుడో స్కూల్స్ హాలిడేస్ అప్పుడు వస్తారు, 2 నెలలు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. అదే హ్యాపీగా ఉంది అందరికీ. ఇక్కడున్న అల్లుడైతే ప్రతి పండక్కి పిలిచి బట్టలు పెట్టాలి. అదే అమెరికా అల్లుడైతే ఒకసారి సంవత్సరానికి పంపిస్తే అయిపోతుంది. అంతే కదా? అదే ఇక్కడ ఉంటే ప్రతి పండక్కి పిలవాలి, మర్యాదలు చేయాలి, వాళ్ళ అమ్మల్ని పిలవాలి, అక్కల్ని పిలవాలి, అందరినీ పిలవాలి. అదే అల్లుడు అక్కడే ఉన్నాడు అనుకో, అసలు వీళ్ళతో వాళ్ళతో సంబంధమే లేదు, గొడవే లేని పని. అది పరిస్థితులు. అందుకని ఎవరు ఇండియాలో ఉండాలి పిల్లలని ఎవ్వరు అనుకోవట్లా, ఎవరు బాధ కూడా పట్టలేదని నేను అనుకుంటున్నా. మీరందరూ ఏమంటారు?